జతిన్ వస్తున్నాడు, లెట్స్ వెల్కమ్. సెక్షన్ 302 131 ఈ ప్రకారంగా కేశవుని ఉరి తీస్తున్నాం. ఆపండి. నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు. ఆ దేవుడి వల్లే కాలేదు, మీ వల్ల ఏమైంది? అతిగా మాట్లాడకు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అయితే నా చేతికున్న కట్లు విప్పండి. ఏదైనా నువ్వు ఉన్న చోటే చెప్పాలి. సరే. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రుల కాశీసడిగా, మది నొప్పించని మాటలు అడిగా, ఎదమెప్పించే యౌవనమడిగా, రాల్సని మేఘం అడిగా, జ్వలించు నూరేళ్ల పరువం అడిగా, వరించు తరించు వలపే అడిగా, ప్రాణతుల్యమౌ బంధం అడిగా, పచ్చికలో మంచు ముత్యాలడిగా, పూల ఒడిలో పడకే అడిగా, తను ఓదార్చే ఓ పులుకడిగా, తలనేమిమిరే వేళ్లను అడిగా, నెమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో గుక్కెడు నీళ్లే అడిగా, మదిలో జానెడు చోటే అడిగా, మత్సంటు లేని జాబిలి నడిగా, నక్షత్ర కాంతి నట్టింటడిగా, దుఃఖం వధించు అస్త్రం అడిగా, అస్త్రం ఫలించు యోగం అడిగా, చీకటి ఊడ్చే చీపురు నడిగా, పూలకు నూరేళ్లామని అడిగా, మానవ జాతికి ఒక నీతడిగా, వ్యతల రాత్రికే వేకువనడిగా, ఒకటే వర్ణం సబబని అడిగా, ఒక అనురాగం బుడిలో అడిగా, వాలని పొద్దున నెలవంకడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఇలలు అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రమడిగా, దిక్కులు దాటే విహంగమడిగా, తొలకరి మెరుపుల నిలకడనడిగా, ఎండమావిలో ఏరును అడిగా, మూగపాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మికలని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదనడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా, ఏడేడు జన్మలకొక తోడడిగా, ఏనాడు వాడని చిరునవ్వడిగా, ముసిరే మనసుల ముచ్చాలడిగా, ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా, ఆశల మెరుపుల జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజుని అడిగా, అమ్మెర పోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా, పాశుపతాస్త్రం నరుడై అడిగా, మోహన కృష్ణుడి మురడే అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒట్టెక్కించే పందెం అడిగా, మల్లెలు పూసే వలపే అడిగా, మంచిని పెంచే మనసే అడిగా, ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవ్వరిని అడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా. ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒట్టెక్కించే పందెం అడిగా, మల్లెలు పూసే వలపే అడిగా. అంత చేసి ఏమీ తెలియనట్టు ఎలా నుంచి చెబుద్ది? ఒక తెలుగు రాని వ్యక్తికి దానిలో ప్రతి పదానికి పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనేది సీరియస్లీ శేఖర్ మాస్టర్ చెప్పాలి. సోలోగా ఒక రౌండ్ గీస్తే ఆ ప్లేస్ లో కరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ ఉన్న డాన్సర్. ఒక్కొక్క పదం హాఫ్ సెకండ్ కూడా ఉండదు, దాని తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, డాన్స్ చేయాలి. నీలాంటి డాన్సరే అది చేయగలడు. అంటే నువ్వు ఉన్న ఒక పదంలో 4-5 మూమెంట్స్ పట్టుకుంటున్నావు. నువ్వు చేసిన మూమెంట్స్ ఎన్ని మూమెంట్స్ అంటే కొన్ని వేల మూమెంట్స్ ఉంటాయి. ఈ ఒక్క సాంగ్ లో ఒక హ్యాండ్ తిప్పడం కానీ, ఇటంటం కానీ, పదం అన్నప్పుడు కానీ, ఇది కానీ ప్రతి దాంట్లో 4-5 మూమెంట్స్ చేస్తున్నావు. నువ్వు ఏం మాత్రం 4 ఒకటి మర్చిపోయినా సాంగ్ మొత్తం పోయిద్ది. అలా కాకుండా గుర్తు పెట్టుకొని చేస్తున్నావు కాబట్టి దానికి నీకు రామ్ ఎక్కడ ఆ ఒక్క ప్లేస్ లో ఏం చేయటానికి లేదు, దాంట్లో నువ్వు అన్ని మూమెంట్స్ ఇచ్చావు. మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి, కొరియోగ్రఫీకి నీకు వచ్చిన థాటే సూపర్, దానికి నువ్వు కొరియోగ్రఫీ చేసిన విధానం ఎక్సలెంట్ జాబ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా జతిన్, బెస్ట్ 3 ఛాంపియన్స్ ఉంటారు, దాంట్లో నువ్వు ఒకడివి. కమ్ ఆన్.
అదే నాకు ఒక చిన్న కోరిక ఉంది. బికాస్ జతిన్ ఎప్పుడు చూస్తే నేను ఎప్పుడు అంటాను, ఇది చంటి గారు మీకు చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ కూర్చుంటాడు, ఏమి తెలియనట్టు కూర్చుంటాడు, ఇలా కూర్చుని అన్ని పర్ఫార్మెన్స్ చూస్తాడు, కమెంట్స్ ఇస్తాం, మమ్మల్ని చూస్తాడు. హీఈస్ అ సైలెంట్ అబ్జర్వర్. స్టేజ్ కి వచ్చిన తర్వాత కొరియోగ్రఫీలో కుమ్మేస్తాడు జతిన్. దట్ ఈస్ హిస్ స్ట్రాంగ్ పాయింట్ అన్నమాట. ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడలు. జతిన్, యూ ఆర్ ద పర్ఫెక్ట్ పర్ఫార్మర్ జతిన్. బట్ వెన్ యూ పర్ఫార్మ్ అందరూ అలాగే ఉండిపోతారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా ఒక చిన్న ఆ సర్కిల్ లో మాత్రం నువ్వు డాన్స్ చేసావు. యూ ఆర్ అ పర్ఫెక్ట్ పర్ఫార్మర్ జతిన్. ఇలాంటి పర్ఫార్మర్ మాకు కావాలి, అండ్ దట్ ఈస్ యూ. రామ్, మీ కొరియోగ్రఫీ మీరు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే జతిన్ లాంటి ఒక పర్ఫార్మర్ కావాలి. నేను ఎప్పుడు అంటాను, రామ్ అండ్ జతిన్, యూ మేక్ అ పర్ఫెక్ట్ టీమ్. ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వండి. గివింగ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇస్ అ వెరీ 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 స్ట్రాంగ్ టీమ్ ఫర్ మీ. ఐ రియలీ వాంట్ టు గివ్ యూ ద బలూన్ షవర్ ఫర్ జతిన్. థ్యాంక్ యూ చిన్ని ప్రకాష్ సార్. వాట్ అ టాలెంట్ యా, ఫెంటాస్టిక్ కాంబినేషన్ యా. టీమ్ వర్క్ ఇస్ సూపర్. న్యూగా ఏదో కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దానికి హ్యాండ్స్ ఆఫ్ టు యూ గైస్. బికాస్ మాస్టర్ గారు చెప్పినట్టు ఒక చోట్లో ఏమీ సపోర్ట్ లేకుండా, నో డాన్సర్స్, నో ప్రాప్స్, నథింగ్, జస్ట్ సిట్టింగ్ డౌన్ వన్ ప్లేస్, ఎగ్జిక్యూషన్ చేయడానికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం కావాలి ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి. ఇట్స్ అ మాస్టర్ పీస్, డెఫినెట్లీ ఫ్యాంటాస్టిక్, సూపర్. నేను యాక్చువల్ గా ఇందాక చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు 2 ఎపిసోడ్లు చేస్తున్నాను కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగా అండి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ స్టేజ్ మీద నేను యాంకరింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్టేజ్ ఎంత మంది నటరాజులను చూసింది సార్. ఈ నటరాజులు ఇంత మంది ఆడిన చోట నేను యాంకరింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.